మామ కొన్ని న్యూస్ విన్నప్పుడు మనం ఒక నిమిషం ఆగిపోతాం. రీసెంట్ గా పండు మాస్టర్ యాక్సిడెంట్ న్యూస్ కూడా అలాంటిదే. తెలుగు స్టేట్స్ లో డాన్స్ అంటే గుర్తొచ్చే పేరు పండు మాస్టర్. తన టాలెంట్ తో, తన హార్డ్ వర్క్ తో, తన డాన్స్ తో లక్షల మంది జీవితాలను ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. అందుకే ఈ న్యూస్ విన్నప్పుడు ఫ్యాన్స్ అందరూ ఒకేసారిగా షాక్ అయ్యారు. కానీ ఈ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తుంటే నాకు ఒక్క విషయం గుర్తొస్తుంది. ఒక డాన్సర్ కి అత్యంత ముఖ్యమైనది తన లెగ్స్. మనందరికి మన లెగ్స్ మన బాడీలో ఒక పార్ట్ మాత్రమే కావచ్చు, కానీ ఒక డాన్సర్ కి అవే తన కళలు, అవే తన కెరియర్, అవే తన ఐడెంటిటీ. స్టేజ్ మీద కనిపించే ప్రతి స్టెప్, ప్రతి మూమెంట్, ప్రతి పర్ఫార్మెన్స్ ఆ కాళ్ళ మీదనే ఆధారపడి ఉంటది. మనం ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ని 2 నిమిషాలు ఎంజాయ్ చేస్తాం, కానీ ఆ 2 నిమిషాల పర్ఫార్మెన్స్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుంది, ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి, ఎన్నో డ్యామేజ్, ఎన్నో ఇంజురీస్ ఉంటాయి. అందుకే ఒక డాన్సర్ ఒక యాక్సిడెంట్ కి గురయ్యాడు అని విన్నప్పుడు ఆ బాధ ఇంకెక్కువగా అనిపిస్తుంది. నిన్నటి వరకు ఒక ఎనర్జీతో డాన్స్ చేసిన వ్యక్తి ఇలా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండు. లైఫ్ అనేది ఎంత అన్ప్రెడిక్టబుల్ ఈ ఇన్సిడెంట్ మనల్ని ఇంకోసారి చూపించింది. మనం రేపటి గురించి ఆలోచిస్తాం, కానీ లైఫ్ మాత్రం నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో చెప్పదు. కానీ మన పని రూమర్ స్ప్రెడ్ చేయడం కాదు, నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కాదు. మన పని ఒక్కటే, పండు మాస్టర్ త్వరగా రికవర్ అవ్వాలని కోరుకోవడం. ఆయన మళ్ళీ అదే స్మైల్ తో, అదే కాన్ఫిడెన్స్ తో, అదే ఎనర్జీతో మళ్ళీ స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ఎందుకంటే పండు మాస్టర్ కేవలం ఒక కొరియోగ్రాఫర్ కాదు, లక్షల మంది డ్రీమ్స్ కి ఇన్స్పిరేషన్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గెట్ విల్ సూన్ పండు మాస్టర్ అని కామెంట్ చేయండి. మన సపోర్ట్, మన ప్రేమ ఆయనకి చేరాలి. త్వరగా రికవర్ అయ్యి మళ్ళా మన అందరిని ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గెట్ విల్ సూన్ పండు మాస్టర్. సైనింగ్ ఆఫ్ బెనాజర్ నవాబ్. को जीत में बदलाया, शहर की रोशनी में भी याद वो गाँव दिल में बसा है वह